హాయ్ అండి. ఈరోజైతే పిల్లల స్నాక్స్ కోసం అయితే మిక్సర్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బూందీ మిక్సర్ కోసం అయితే నేను ఈ కప్పుతో 2 కప్స్ అయితే శనగపిండి తీసుకున్నాను. జల్లించిన శనగపిండి అండి ఇది. జల్లించుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడంతా వంట సోడా అండి ఇది. ఇప్పుడైతే వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇదిగోండి, పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఇలా అయితే కలుపుకోవాలి, దోశ బ్యాటర్లా. ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇదిగోండి, నేనైతే బూందీ గరిటెతో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే చిల్లుల గరిటె ఉంటుంది కదండి, దానిలో అయినా వేసుకోవచ్చు. అన్నం వార్చే జిబ్రీకి ఉంటుంది, దానిలో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బూందీ గరిటె ఉంది, దీనిలో అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే వేసేస్తున్నా. ఇలా అయితే వేసుకోవాలి. మొత్తం బూందీ అంతా ఇలా గరిటెతో అయితే వేసుకోవాలి. ఇంత బూందీ అయితే వచ్చింది. ఇప్పుడైతే దీనిలో పల్లీలు కూడా వేయించి వేస్తాను. ఇదిగోండి, ఈ పల్లీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వేగిస్తాను. పల్లీలు కూడా వేయించి వేస్తాను. ఇప్పుడైతే పుట్నాల పప్పు అండి, ఇది చట్నీ పప్పు, ఇది కూడా వేయించి వేసేస్తాను. ఇదిగోండి, అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం అయితే కలుపుకుంటున్నాను. ఉప్పు కారం వేసి బాగా కలుపుకుంటే మిక్సర్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇంతేనండి, ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకున్న బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఇంకా కరివేపాకు అయితే వేసుకోవచ్చు, వేయించి దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. అవన్నీ వేస్తే మా పిల్లలకి నచ్చదు, అందుకోసం అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.